రాజు గారు నమస్కారం అండి. మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, అలాగే ప్రైమ్ నైన్ వీక్షల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. సరే, మనం గతంలో ఇదే టీడీపీ నుంచి చాలా మంది కూడా మనం చూస్తే, ఎవరైతే మరి ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా రోజా గారిని పబ్లిక్ మీటింగ్లో, పబ్లిక్ స్టేజ్ పైన ఆవిడ మేకప్ వేసుకుంటుంది, ఆవిడ మేకప్ చూసుకుంటేనే వికారంగా ఉంటుంది, చూడమాయా నా అందం, చూడమాయా నా వయ్యారం, చూడమాయా అన్నట్టుగా అంటదని చెప్పి వెకిల్ చేష్టలు చేసి మాట్లాడిన విధానం మనం చూసాం. అదే అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజున ఎవరైతే సుచిత్ర గారు మాకు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడని కూడా ఎవరి సంఖ నాకడానికి వెళ్ళావన్న పదాలు కూడా మరి వాడడం జరిగింది. అలాగే మనం చూస్తే బండారు సత్యనారాయణ ఒక ఎమ్మెల్యే రోజా గారిని ఎంత ఘోరంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మరి బ్లూ ఫిల్మ్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఆ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థించారు. నీకెందుకు, నేను తోడుకున్నానని చెప్పి ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ మనం చూసాం ఏ రకమైనటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా డైమండ్ రాణి కూడా మాట్లాడడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు ఏ రకమైనటువంటి పదజాలం వాడారు, తింగరదానా, తింగరు జుట్టు వేసుకొని తింగరగా విధానాలతో ఉన్నామని చెప్పి రోజు గారిని మాట్లాడడం జరిగింది. అంటే ఈ పదాలను కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు మరి ఈ తెలుగు మహిళలకి ఆ రోజున మహిళలు గుర్తుకు రాలేదా? అంటే ఈ రోజున అనిత గారిని అన్నారు, నన్ను దళిత మహిళలకి క్షమాపణ చెప్పాలంటే మరి ఆ రోజున సుచరిత్ర గారు కూడా దళిత మహిళే కదా. మరి ఆ రోజున అయ్యన్న పాత్రుడితో మరి ఎందుకు క్షమాపణ చెప్పించలేకపోయారు? ఎందుకు ఆ రోజున టీడీపీ పార్టీ అయ్యన్న పాత్రుడి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? బండారు సత్యనారాయణ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి చూస్తే ఒకరు కాదు, టీడీపీ పార్టీలో చాలా మంది మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ ఆయన కూడా ఆ రోజున ఆరోగ్య శాఖ మంత్రికి ఉన్నటువంటి విడుదల రజనీ గారిని కూడా మీ మంత్రి ఏం చేస్తూ ఉంది, మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటుందా, ఇంకేం పట్టించుకోదా, మీ విడుదల రజనీ ఏం చేస్తూ ఉంది, మేకప్ వేసుకోవడానికని మాట్లాడలేదా? మరి అదే చింతమనేని ప్రభాకర్ గారు ఒక విధుల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని మరి ఆ యొక్క ఉన్నటువంటి ఇసుక దందాన్ని కొనసాగించినప్పుడు ఆయన పైన ఏం చర్యలు తీసుకున్నారండి? అంటే మన ఎంఆర్ఓ మహిళ కాదు, మరి ఈ రోజున ఉన్నటువంటి విడుదల రజనీ గారు కానీ, లేకపోతే రోజా గారు కానీ, లేకపోతే సుచిత్ర గారు కానీ వీళ్ళెవరు మహిళలు కాదు. మీరు మాత్రం మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఉన్మాదుల్లాగా ప్రవర్తించి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి ఈ పదజాలం వినియోగించి ఈ పదజాలం ఉచ్చరిస్తే మాత్రం మంచిదా? ఈ రోజున ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నటువంటి అనిత గారు గతంలో ఏమన్నారంటే, ఒక సాటి మహిళగా ఆవిడ అనవసరం మాట్లాడండి. అవి మీరు భారతమ్మ గారు అని అంటారు, విజయమ్మ గారు అంటారు. మరి మారిని అమ్మగారు అంటే మీ నాన్నగారు వాళ్ళకి ఏమవుతారని చెప్పి సంపాదించారు ఆవిడ. మరి ఈ రోజున అనితమ్మ నేను అంటే ఉన్నా, మరి అనితమ్మ నేనంటే అనితమ్మ గారు, అలాగే మా నాన్నగారు అనితమ్మ గారు ఏమవుతారు అనవచ్చా? తప్ప కదండి. అమ్మ అన్న పదాన్ని ఒక భూత పదంగా చూపిస్తారండి. అమ్మ, అక్క, చెల్లి అనే పదాలు భూత పదాలుగా చూపిస్తారండి. ఆ విధంగా మాట్లాడచ్చు. బాధ్యత గల ఉన్నటువంటి వ్యక్తిగా మీరు గతంలో మీరు చేసిన వాక్యాలు మరి ఎంత దుమారం అయిపోయి, మరి ఆ వాక్యాలకి మీరు ఎందుకు వెనక్కి తీసుకోవాలా? మీరు ఎందుకు దానికి క్షమాపణ కోరలా? అయ్యా, నేను మాట్లాడిన మాటలు తప్పు, నేను అటువంటి మాటలు పదజాలు వినియోగించుకోకూడదు అని మరి హోమ్ మినిస్టర్ గారు ఎందుకు అందలేకపోయారు? ఇదే గురవాడ అమర్నాథ్ గారిని ఏమన్నారండి? ఆడవడో మినిస్టర్ అంట, గుట్టి పగిలిందంట, వాడవడో ఏంటండి? తప్ప కదండి. అక్కడ మేల్ అయినా, ఫిమేల్ అయినా, స్త్రీ అయినా, పురుష అయినా, ఎవరినైనా గౌరవం ఇచ్చిపుచ్చుకొని మాట్లాడాలా. వాడవడో అంటే ఏంటి అహంకారం? ఇదేమైనా పదవి ఉందని అహంకారమా? లేదు పదవితో కూడిన మదమెక్కిన అహంకారమా? లేదు మీరన్నట్టుగానే తప్పు చేస్తే ఎవరికి దళిత కార్డు వేయొద్దు, ఎవరికి ఏ కులం కార్డు వేయొద్దు అని మీరే చెప్తూ ఉన్నారు కదా. మరి అటువంటి తప్పుడు మాట్లాడిన మీకు ఈ రోజున దళిత కార్డు మీరు ఎందుకు వినియోగిస్తారు? అనిత గారు అన్నా, మీరు తప్పుగా మాట్లాడి నీ దళిత మహిళని, నేను దళిత హోమ్ మినిస్టర్ అని మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? ఆ దళిత కార్డును వినియోగించే హక్కు మీకు ఎక్కడుంది? అంటే మీరు మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా ఇది ఉండదు. కానీ ఒక శుద్ధపూసలాగా వేరే వాళ్ళ మీద మాట్లాడటం, వాళ్ళు ఏదైనా కౌంటర్ చేస్తే మాత్రం దానికి నీ దళితమ్మని, నీ దళిత స్త్రీని, నీ దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి ఈ రోజున మాట్లాడడం తప్పు కదండి. ఇది సమాజంలో ఎటువైపు తీసుకెళ్తారండి? రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు, క్షీణించే
శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మరి ఆడబిడ్డల పైన అఘాయిత్యాలు రేపులు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం విజయవాడలో 23 సంవత్సరాల ఒక యువకుడిని కాపు సామాజిక వర్గం చెందినటువంటి గాదే సాయి కృష్ణని మరి 4 రోజుల క్రితం మరి ఆయన్ని లాకప్ డెప్త్ చేసి ఆయన్ని తీసుకెళ్లి ఆయన అంత్యక్రియలు కూడా పోలీసుల వారే చేశారు. ఆయన కాల్చిన బూడిద కూడా ఆ తల్లిదండ్రులకు ఇవ్వాల. సార్ మనం చూసాం హిడ్మా ఒరిస్సాలో హిడ్మా ఒక నక్సలైట్ చనిపోతే పోలీసులు తన బాడీని కూడా తన తల్లి కప్పకి ఇచ్చారు. ఆఖరి చూపు చూసుకోమని. అంతకన్నా దారుణం అండి. ఆయన మీద కేసులు ఉండొచ్చు, ఏదన్నా తీసుకోకూడదు. ఆ చట్టాన్ని రేగి లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ వేరేలేండి, ఒక్క నిమిషం అనండి. రేగి లక్ష్మణరావు గారు దాని గురించి చర్చిద్దాం. దాని గురించి కూడా చర్చిద్దాం. ఒక్క నిమిషం వినండి సార్, అయింది కదా, టైం అయింది. ఒక్క నిమిషం వినండి. ఓకే ఒక్క నిమిషం చర్చించాలి. కాదు ఇది ప్రసంగం కాదు. ఒక్క నిమిషం వినండి సార్, మీకు ఇస్తాను, టైం ఇస్తాను, అయిపోలేదు కదా డిబేటు. బేతంచెర్ల శ్రీనివాస నాయుడు గారు, సరే ఇప్పుడు రేగిళ్ళ లక్ష్మణరావు గారు ఆయన ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. గతంలో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడారు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. సో ఏంటి, సరే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనేటటువంటి వాదన